తులసి చెట్టుకు మొదట్లో కొన్ని పాలు పోసి కొన్ని నీళ్లు పోసి ఆ మట్టిని తీసుకొని మీరు స్నానం 2 ఆకులు కూడా తీసుకొని వచ్చి మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఆ కొద్దిగా మట్టిని మరియు 2 తులసి దళాలను వేసి చక్కగా పరమేశ్వరుడికి, బ్రహ్మకి, విష్ణువుకి, పరమేశ్వరుడికి ముగ్గురికి కూడా చక్కగా నమస్కారం చేసుకొని ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకంతో గంగే యమునే కృష్ణే గోదావరి సరస్వతి, గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి అంటే ఇప్పుడు మనకు త్రివేణి సంగమంలో ఉండేవి కూడా ఈ 3 నదులే, గంగా, యమున, సరస్వతి. అలానే నర్మదే సింధు కావేరియు జలేస్మిన్ సన్నిధిం కురు, ఈ అన్ని నదుల యొక్క నీటితోనే స్నానం చేస్తున్నాము అని చక్కగా భావించి ఈ విధంగా చేయవచ్చు. ఇంకొకటి, ఈ విధంగా కనుక చేస్తే ఏం జరుగుతుంది అంటే, ఈ విధంగా చేస్తే 1,000,000 గోవులను దానము చేస్తే ఎంత గొప్ప ఫలితం కలుగుతుందో అంత గొప్ప ఫలితాన్ని ఇక్కడ మీరు పొందుతారు. అంత గొప్ప ఫలితాన్ని పొందుతారు అంటే 1,000,000 గోవులను దానం చేస్తే ఎంత ఫలితాన్ని పొందుతారో అంత గొప్ప ఫలితాన్ని ఇప్పుడు ఈ విధంగా అంటే మహాకుంభమేళాలో స్నానం చేయటం వలన కానీ, అక్కడికి వెళ్ళలేనటువంటి వారు ఈ విధంగా చేయటం వలన కానీ పొందుతారు. శుభం.